అందరికీ నమస్కారం। ఈరోజు ప్రకాశం జిల్లాలో సిద్ధం సభకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తున్నా। ప్రకాశం జిల్లా విద్యార్థి యువజన సంఘాలు ఎన్నుకొని స్వతంత్ర అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నేను సిద్ధం సభకు వచ్చిన ముఖ్యమంత్రి ఒక లేఖ రాస్తున్నా। ముఖ్యమంత్రి గారు మాటలు మాత్రం కోటలు దాటుతీ మీ ముఖ్యమంత్రి జగనన్న మాటలు కోటలు దాటుతీ పనులు మాత్రం ఏడే ఉంటాయి। ఈరోజు ప్రకాశం జిల్లాలో రిమ్స్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ విద్యార్థులకి కనీసం సదుపాయం లేదు। అంతేకాదు మెడికల్ కాలేజీలో విద్యార్థులకి క్లాసులు చెప్పుకోవడానికి వసతులు లేవు, అదేవిధంగా హాస్టల్ సదుపాయం లేదు, ఇంకా ఎన్నో కూడా లేవు। ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, బట్టలను నొక్కటం కాదు, ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధానం కూడా మీరు చేయాలి। ఎందుకంటే ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు, ఇంతమందికి జీతాల వల్ల, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాల వల్ల, మరి ఏదైతే మెడికల్ కాలేజీ వైద్యానికి విద్యకు పెద్దపీట వేసారన్న ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్కి ఒక్కసారి వచ్చారా? ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది కదా, వచ్చి చూసారా అంటున్నా। ఒకసారి రండి, చూడండి, ఇక్కడ ఉన్న సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ నేను గతంలో కూడా మీకు లేఖ రాశా, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి సన్నబియ్యం ప్రవేశపెట్టండి అని చెప్పి మీకు పార్సీలు కూడా పంపించా సన్నబియ్యం, కానీ నీ మతం నీదే కానీ ఇతరులు మాత్రం పట్టించుకో। ఇంగ్లీష్ నేర్పిస్తున్నావు కరెక్టే, మంచిదే, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తినే తిండి ఏం పెడుతున్నావో ఆలోచించు। ఈ గోరుముద్ద కానీ అవన్నీ కూడా పురుగులు పట్టిన అన్నాలు బియ్యాలు పెడుతున్నారు, దాని మీద ఒక్కసారి ఆలోచించమని చెప్పడం కూడా జరిగింది, ఇంతమడి కూడా చేయలే। అయితే ఓట్లు మాత్రం మన వాళ్ళందరూ వేయడానికి సిద్ధమే। ఒకటే చెప్తున్న ప్రకాశం జిల్లా ప్రజలకి రాబోయే కాలం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది। జీతాలు ఉండవు, విద్యార్థులకి కనీసం భోజనం పెట్టడానికి లేదు, ఇప్పటికి 12 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు। కాబట్టి పోరాడే వ్యక్తిగా సమైక్యాంధ్ర ఉద్యమం చేశా, ప్రత్యేక హోదా ఉద్యమం చేశా, రామాయపట్నం ఉద్యమం చేశా, యూనివర్సిటీ ఉద్యమం చేశా, ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేసే వ్యక్తిగా పోటీ చేస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలారా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మన సమస్యలు మనమే తీర్చుకుందామని మీ అందరూ కూడా మరి నమస్కారం పెట్టు ఒక్క అవకాశం నన్ను ఆదరించి గెలిపించాలని కోరుకుంటున్నాను।